స్కిన్ మనకి స్టెరిలైజ్ చేసిన తర్వాత భద్రపరిచే విధానానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు లాకర్ లాగా. సో భద్రపరిచేది వాక్ ఇన్ కోల్డ్ రూమ్ అని చెప్పేసి ఉంది. సో ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ ఆ స్కిన్ అంతా కూడా దాదాపుగా స్టెరిలైజ్ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్స్ లేకపోయినా దాన్ని యూస్ చేసుకునే విధానికి దాదాపుగా 4 degrees Centigrade లోపల ఉంచి టెంపరేచర్స్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాదాపుగా 5 సంవత్సరాల వరకు ఈ స్కిన్ ఇక్కడ భద్రపరచవచ్చు అని చెప్పేసి లాకర్ రూమ్లో చెప్తా ఉన్నారు. సో ఇది ఈ వాక్ ఇన్ కోల్డ్ రూమ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ కావ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు బయట మీరు ఏదైతే తీసుకొస్తూ ఉంటారో సో దానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేస్తూ ఉంటారు, సో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయా, మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైతే బయట చూసామో అది ఒకవేళ స్కిన్ ఇమీడియట్గా వాడలేకపోయాము, ఇంకా టైం ఉంది మనకి అంటే అప్ టు 5 years వరకు ఈ వాక్ ఇన్ కోల్డ్ రూమ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది తెచ్చిన తర్వాత అదే గ్లిజరాల్ దాంట్లో ఇక్కడ కూడా స్టోర్ చేస్తాము. స్టోర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 monthsకి ఒకసారి మనం ఎవ్రీ 10 cm² ఆఫ్ స్కిన్లో 1 cm బయాప్సీకి పంపిస్తుంటాం. ఎందుకు పంపిస్తాము అని అంటే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఈ స్టోరేజ్ ప్రాసెస్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మిగతా పక్కన ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యాయా ఇవన్నీ చూసుకుంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మొత్తం డిస్కార్డ్ చేస్తాము, మళ్ళీ పేషెంట్కి యూస్ చేయలేము. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడానికి ప్లస్ ఒకవేళ ఏమన్నా వచ్చిందా లేదా అని ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం. అండ్ అప్ టు 5 years వరకు ఎప్పుడు అయినా సరే 24/7 ఇది 4 degreesలో మెయింటైన్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ స్కిన్ అనేది 5 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లిజరాల్ మీడియం అని చెప్పారు కదా, అందులో ఏదైతే పెడుతున్నామో దానివల్ల కూడా ఆ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అయ్యేలా చూసుకుంటుంది. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఇప్పుడు ఇది 3.8 degreesలో ఉందని చూపిస్తుంది. మనం ఓపెన్ చేసి వాడుతున్నప్పుడు ఇది మన కోల్డ్ స్టోరేజ్ రూమ్, ఇది వాక్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ రూమ్. మనం ఇలా ఇందులో పెడతామండి. ఇలా ఇది ఆల్మోస్ట్ 5 tons వరకు కెపాసిటీ ఉంది. మనము ఎప్పుడప్పుడు డేట్ లేబులింగ్ వేసి పెడుతూ ఉంటాం. సో చూసుకొని టైం బట్టి మళ్ళీ టెస్ట్కి పంపించడం, డిస్కార్డ్ చేయడం చేస్తాం. ఇప్పుడు మనం 2 minutes ఓపెన్ చేసి పెట్టేసరికి టెంపరేచర్ అనేది పెరిగింది. సో అది అలారం వస్తూ ఉంటుంది, బీప్ వస్తూ ఉంటుంది. అవన్నీ మనం స్టోర్ చేసుకున్న స్కిన్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎప్పటి నుంచి తీసాము, టెస్ట్ ఎప్పుడైంది, మైక్రో టెస్ట్, డేట్, నెంబర్. ఇది స్కిన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుందండి. అది అలా కనిపిస్తుందండి. ఓపెన్ చేసి ఎక్స్పాండ్ చేయాలి మనం. ఇది యూజువలీ cm²లో. ఇప్పుడు దీనికి లేబుల్ ఉంది కదా, మనకి రిజిస్టర్లో రాసుంటాం ఆ లేబుల్ ఎంత cm² ఆ టెస్ట్ ట్యూబ్లో ఉంది అనేది. యూజువలీ 100 cm², 200 cm² ఉంటాయి పర్ టెస్ట్ ట్యూబ్. అంటే ఒక్కొక్కరు ఎవరైతే ఇస్తూ ఉంటారో ఆ ఒక్కొక్క మనిషికి సంబంధించినే తీసుకొస్తారు, లేదంటే మిక్స్ చేస్తూ ఉంటారు? అసలు అలా ఏముంటుంది, మిక్స్ చేసేది? ఆ మనిషివే ఒక్కొక్కసారి ఒక 4 నుంచి 5 టెస్ట్ ట్యూబ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఓకే. సో బయాప్సీ చేసిన తర్వాత ఫెయిలా లేదా అని 3 monthsకి ఒకసారి బయాప్సీ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 months బయాప్సీ చేయాల్సిందే మస్ట్గా ఒక్కొక్క శాంపిల్లో? ఎస్ అండి, చేస్తుంటే మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు ఇన్ఫెక్ట్ అయినా ఏమైనా పక్క దానిలోకి వెళ్ళకుండా అది మనము డిస్కార్డ్ చేస్తాము. మొత్తం డిస్కార్డ్ చేసేస్తారు. సో 5 tons వరకు ఉంటుంది. సో 5 years వరకు దీన్ని పెట్టేస్తారు. 5 years వరకు దీన్ని యూస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.